క్రీస్తునందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో మరోసారి వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026 సంవత్సరము జనవరి నెల 9వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈ సమయంలో క్రొత్త జీవిత విధానము ధరించుకొనుట, క్రొత్త జీవిత విధానము ధరించుకొనుట, ఈ నూతన సంవత్సరంలో నూతనముగా క్రొత్త జీవిత విధానము ధరించుకొనుట. మొట్టమొదటిగా దేవుని మాట వినుట. ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుని మాట వినుట, వాక్యమును అంగీకరించుట, వాక్య ప్రకారము నడుచుట, మారు మనస్సు పొందుట, క్రొత్తగా జన్మించుట, నూతన మనసుతో, నూతన హృదయంతో, నూతన ఆలోచనలతో నూతనముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అనేది మనకి ఉన్నది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే క్రొత్త జీవిత విధానము ధరించుకొనుట, క్రొత్త జీవిత విధానము ధరించుకొనుట. మనకందరికి కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన జీవితములు మనకు సాతానేమో నిరుత్సాహాన్ని కలిగిస్తాడు. నీ బతుకింతే, నువ్వింతే, నీ జీవితం ఇంతే, నీ మనసు ఇంతే అని చెప్పేసి నిన్ను నిరుత్సాహపరుస్తాడు, నిన్ను మింగివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వాళ్ళు వెతుకుతూ తిరుగుతూ 1 పేతురు 5వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వాళ్ళు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అయితే వాడికి దొరకకూడదు నువ్వు. ఎందుకంటే దేవుడే ఈ లోకంలో నిన్ను పంపించాడు, నీకు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. నీ రాకపోకల్లో, పనిపాట్లలో అన్ని విషయాలు ఆయన కృపతోడు ఉంచి నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను ఉల్లాసంగా, ఉత్సాహాన్ని, హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆయన్ని మనం హత్తుకుని, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగులో మనం పయనించటానికి, ఆయన హత్తుకుని ఆ వెలుగులో నడవటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. దేవుడు మొట్టమొదటిగా వెలుగు కలిగింది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపించి అందరినీ వెలిగించటానికి ఆయన ఈ లోకంలోనికి ఆయన్ని పంపించడం జరిగింది. ఆయన ద్వారా మనందరం కూడా వెలిగించబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కదా. ఆయన ద్వారా ఈ నూతన సంవత్సరంలో నూతనముగా ప్రతి ఒక్కరము కూడా వెలగాలని ఆయన కోరిక ఉన్నది. అలాగా మనము దేవుణ్ణి హత్తుకుని, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు కనుక ఆయనతో కూడా సహవాసం కలిగి ముందుకి నడవాల్సిన అవస్థ అనేది ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులను అలవర్చుకుని, నూతన మనసుతో, నూతన హృదయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన అవస్థ అనేది ఉన్నది. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము
6-9 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటారనమాట. అంత ఎత్తుగా ఉన్నవని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది కదా. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మాట వినడానికి ప్రయత్నించేద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతన మనసుతో, నూతన హృదయంతో దేవుని మాట వినడానికి ప్రయత్నించేద్దాం. మాట వింటే నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, నీ పిల్లలకు మేలు జరుగుతుంది. నీవు అన్ని విషయాల్లో కూడా ఆత్మీయంగానో శారీరకంగానో ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుతావు. ఎందుకంటే పితరులతో దేవుడు పితరుల యుగంలోనే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. నీ గర్భము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకలు మందలు దీవించబడను. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటున్నాడు అన్నమాట. వినకపోతే మీ ఎదుటే పెడుతున్నాను, దీవెనలు కావాలా శాపాలు కావాలా, మీ ఎదుటే నేను పెడుతున్నాను అంటున్నాడు. అదే 28వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినట్లయితే, నేడు నీకు ఆజ్ఞాపించుచు నా ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టెయు శపింపబడను. నీ గర్భఫలము, నీ పంట, నీ ఆవులు, గొర్రె, మేకలు చాలా ఉన్నాయి అక్కడ. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతనముగా, నూతన మనసుతో, నూతన హృదయంతో, మంచి మనసుతో దేవుని మాట వినటానికి ప్రయత్నించేద్దాం. ఎందుకు లేనిపోయిన శాపాలు మనకెందుకు? మొట్టమొదట దేవుని మాట వినడానికి ప్రయత్నించేద్దాం. భూమి ఆకాశం అందు ఉన్నది అంతా కూడా నాదే కదా, నేను నిన్నేం అడుగుతున్నాను అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గం అంతటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. దేవుని సన్నిధిలోకి ఎందుకు రావాలా? దేవుని మాట ఎందుకు వినాలా? నీ మేలు కొరకు. తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? పిల్లలు వాళ్ళ మేలు కొరకు, అంతే కదా. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు చూడము. ఆకాశము, మహాకాశము, భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయంతో, నూతన ఆలోచనతో
దేవుని మాట మొట్టమొదటిగా వినడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందరు కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటానమాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా రోమా 8:1 క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు అన్నమాట కదా. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నిత్యజీవం పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. ఆయన మాటను మనం వినాల. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా గమనించినట్లయితే 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట విశ్వాసం వలన కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వాక్యాన్ని వినాలి ముందు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎలా వస్తుంది? ఉదాహరణకి అబ్రహాం గారికి ఒకానొక సమయంలో అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. ఆయన తర్వాత ఎవరిదో ఒకరిది అవుతుంది. ఇదంతా కూడా నాకు ఏమి ఇస్తే ఏమయ్యా, నాకు పిల్లలు లేరు కదా అని ఒక లోటు ఉంది. నువ్వేమి ఇస్తే నాకు పిల్లలు లేరు కదా, ఇది ఎవడొకటిది అవుతుంది తర్వాత అని ఎంతో బాధపడుతున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఒక్కసారి బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా అని చెప్పేసి, అంత విస్తారమైన జనాన్ని నీలోనే నేను రప్పిస్తానండి. దోచుడు ఇసుక రేణువులు ఎంత ఉందో అలాగా నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానంటాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను నీకు చూపించు దేశంలోకి వెంటనే బయలుదేరి రమ్మన్నప్పుడు అబ్రహాం గారు బయలుదేరి వెళ్ళటం జరిగింది. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి నుంచి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళాడు. దేవుని మాట నమ్మాడు. నమ్మాడు. నమ్ముడు నీ వలన అయితే సమస్తము సాధ్యం. దేవుని మాట నమ్మాల, వినాల, విశ్వసించాల. దేవుని మాట వినాల, వాక్యాన్ని అంగీకరించాల. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు యోహాను సువార్తలో, ఎవరైతే నేను చెప్పిన మాట వింటారో, నిజంగా నాకు శిష్యులైతే నేను చెప్పిన మాట మీరు వింటారు అని చెప్పేసి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించదు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమైన లేదు, మేము ఎవరి మాట వినో అంటున్నారు అన్నమాట. నేను దేవుని కుమారుడయ్యా అన్నా కానీ మేము అబ్రహాం సంతానం అని చెప్పేసి వాళ్ళు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. అలాగ ఒకవేళ మనమేమన్నా ఉంటున్నామేమో, ఒకసారి ఎవరంతటి వారు ఆలోచన చేస్తున్న అవస్థ అనేది ఉంది. నువ్వు ఎవరి మాట విన్నా ఎవరి మాట వినకపోయినా ఫస్ట్ దేవుని మాట వినాల్సిన అవస్థ అనేది ఉంది. దేవుని మాట
వినాశన అవస్థ అనేది ఉన్నది. 44వ వచనంలో, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పేసి తెలియజేస్తూ 10వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు, నిజంగా మీరు నా గొర్రెలైనట్లయితే, నా గొర్రెలని చెప్పుకుంటున్నామేమో, నిజంగా ఆయన గొర్రెలుగా ఉన్నామేమో ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా గొర్రెల్లో చేరిన వారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం ఖచ్చితంగా వింటాయి, గ్రహిస్తాయి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమును ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ నశించవు. ఎవడనూ వాటిని నా చేతుల నుండి అపహరింపడం తెలియజేస్తున్నాను అనమాట. ఒకానొక సమయంలో యోహాను సువార్తలో ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జన్మించాలని తెలియజేస్తుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడనేరడని నేను నిశ్చయంగా చెప్పుతున్నాను అని. అందుకు నికోదేము ఏమన్నాడంటే, ముసలివాడునైన మనుషుడు ఎలాగ మళ్ళీ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లనే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మేనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలను అంటున్నాడు. మీరు క్రొత్తగా జన్మింపవలను అని నేను మీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దమును విందువే కాదు, అది ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలముగా ప్రతి ఒక్కరు కూడా జన్మించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో 9 నుంచి గమనించినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. నువ్వు అంగీకరిస్తావా? నువ్వు కూడా తిరస్కరిస్తావా? ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. ఒకటి సంగతి నీకు అనవసరం, నువ్వు నమ్మావా లేదా? ఎవరందరూ వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. దాన్ని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లడవే నువ్వు మాట వింటే, విశ్వాసం ఉంచితే దేవుని పిల్లడకు ఆయన అధికారం అనుగ్రహించిన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన, శరీరం ఇచ్చిన వాళ్ళని, మాన ఇచ్చిన వాళ్ళని పుట్టిన వారు కారు అని ఖచ్చితంగా తెలియజేస్తుంది గ్రంథం కదా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనముగా క్రొత్త జీవిత విధానము ధరించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దేవుని మాట వినాల్సిన అవసరం అనేది ఉంది. మొట్టమొదటిగా వాక్యమును అంగీకరించాల్సిన అవసరం ఉంది, వాక్య ప్రకారము నడవాల్సిన అవసరం ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించండి అంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మరి గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం.
నూతన సంవత్సరం వచ్చిందంటే మనం అనుకుంటాం ఈ నూతన సంవత్సరంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పూర్తిగా చదువుదాం, ప్రార్థనలో గడుపుదాం, దేవునికి వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం అని మనం అనుకుంటాం నూతనంగా. కానీ మధ్యలో కుడి ఎడమలో తొలగకుండా తిన్నగా నడవాల్సిన అవస్థ అనేది ఉంది. కాబట్టి ఎందుకనగా 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిని మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం, వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారం ప్రవర్తించువారినై ఉండండి అంటాడు. గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో, దేవుడి మాట వినటం ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలా. అంగీకరించి ఏం చేయాలా? దేవుని మాట విన్నావు, నీ తప్పు అనిపించింది, నువ్వేం చేయాలా? ఏం చేయాలా? కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో, ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. నీ తప్పు అనిపించింది, అప్పుడు నువ్వేం చేయాలా? 50వ కీర్తనలో 16వ వచనం నుంచి గమనించినట్లయితే భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధనలు నీ నోట వసించేది వేళ దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు దోసిపెడుతున్నావు, వింటున్నాను అనుకుంటున్నావు, నా మాటలు వెనక దోసిపెడుతున్నావు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీ సాంగత్యము చేసేదు, కీడు చేయవలనని నీవు నోరు తెరచున్నది, నీ నాలుగు కపటం కల్పించుతున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనినే ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటువి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. తప్పించుకొని వాడెవడం లేకపోవును, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. దిద్దుబాటు చేసుకోవాలా, ఎప్పుడు వినటమే కాదు, వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన వస్తుంది. ఇదిగో నేనే దేవుడును, నేను తప్పు వేరొక దేవుడు లేడు, మృతి నందించువాడను బ్రతికించువాడను, గాయపరిచేది గాయాన్ని కట్టేది నేనే అంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన జీవిత విధానము ధరించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దేవుని మాట వినాల్సిన వస్తుంది, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి, మారు మనసు పొందాల్సిన వస్తుంది. మారు మనసు నీకు తప్పనిపిస్తే ఇలాగ చేయకూడదు, ఇది నేను చేసింది రాంగ్ అని చెప్పేసి దిద్దుబాటు చేసుకోవాలి. వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా పాపక్షమాపణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఎలాంటి ఘోరమైన వారినైనా సరే క్షమిస్తాడు. ఎందుకంటే 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం కింద భాగం నుంచి గమనించినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపముందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనముగా
పాత అలవాట్లు, పాత జీవితం అంతా కూడా డిలీట్ చేసేసి క్రొత్త మనసుతో, కొత్త హృదయంతో, కొత్త హృదయాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. నూతన మనసుని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను అని తెలియజేస్తున్నాడు అనమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నూతన హృదయాన్ని పొందుకుని, నూతన మనసుతో, నూతన బుద్ధి జ్ఞానముతో, నూతనముగా మనము దేవుని మీదే నమ్మకం పెట్టుకుని ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైందా ఉండునా అంటున్నాడు అన్నమాట. ఆయనకు అసాధ్యమేది లేదని ఆయన మాట నమ్మాలంటున్నాడు. అదే కదా హెబ్రీ పత్రిక 11:6 దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనకు సహాయం చేస్తాడని నమ్మాలి కదా అంటాడు అన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. ఆనాడు విశ్వాసం వలన నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని రక్షించుకొనుటకు ఓడను సిద్ధం చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? తూచా తప్పకుండా అన్ని కూడా సిద్ధపరిచాడు. అబ్రహాం కూడా విశ్వాసం బట్టి పిలువబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ఊరు వెళ్ళాలో తెలీదు, అయినా సరే బయలుదేరాడు, విశ్వాసం ఉంచాడు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి, నూతన ఆలోచన చేసి క్రొత్తగా జన్మించాల్సిన అవసరం అనేది ఉంది. నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మించాల్సిన అవసరం ఉంది. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను, సమస్తమును దేవుని వలన అయినవి అని అంటారన్నమాట. సమస్తమును దేవుని వలన అయి ఉన్నవి అని చెప్పేసి గ్రంథం మనకు అక్కడ తెలియచేస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 24వ వచనంలో 4వ అధ్యాయము, నేను ముగించబోతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుంచి గమనించినట్లయితే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుణ్ణి పరలోకమందలి దూతలైనను కుమారుడను ఎరుగరు. నోహ దినములు ఎలాగుండెనో మనుషుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయం వరకు, ముందటి దినములలో నోహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందిలే, ఏమి లేదులే, నా దేవుడు 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షంతో మొత్తం ఆయన మాట వెనుకపోతే స్మాష్ చేస్తానని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఏమీ కాదులే, ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేశారు. జల ప్రయాణకు ముందు దినములో నోహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు కూడా ఎరుగకపోయి, అలాగునే మనిషి కుమారుని రాక ఉండును అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అనమాట. ఏ దినమునో మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున వస్తాడో తెలీదు, మెలకుగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. మెలకుగా ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది. సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు మనం చూస్తాం. వాళ్ళు ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. చివరాఖరికి నూనె అయిపోయింది. నూనె కొనుక్కొని తెచ్చుకుంటాం, బయటికి వెళ్ళనే వచ్చేసరికి అయిపోయింది. వచ్చి ఏమంటున్నారు? అయ్యా మా కొరకు తలుపు తీసిన ఎడలా మేము లోపలికి వస్తాం అంటుంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే పరలోకం రాజ్యంలోనికి చేరునని దేవుని యొక్క గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది. కాబట్టి మనము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. పాత జీవితం, పాత అన్ని కూడా
వదిలిపెట్టాల్సిన అవస్థ అనేది ఉంది. ఎందుకంటే మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచూచి అని ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు, మీరు మామూలు కాదంటున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులే ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరములను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, మీ పంచి ప్రవర్తన చూసి, ఇదివరకు అట్టంటోడు కాదయ్యా, ఇప్పుడు అంతా మారిపోయాడు, ఇప్పుడు ఇదివరకు అట్లాంటిది కాదా, ఇప్పుడు చాలా మారిపోయింది అని చెప్పేసి వారి ద్వారానే నీకు మంచి సత్క్రియలు చూసి వారిని బట్టి దర్శించిన దినము దేవుని మహింపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు వలె మేము ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మేము బతిమాలుతున్నాం. పౌలు గారు అయితే అందరి దగ్గరికి వెళ్ళి బతిమాడుతున్నాడు. దొంగల దగ్గరికి వెళ్ళి, మీరు ఎట్లా కాదు అని చెప్పేసి బతిమాడుతున్నాడు. ఎవరు ఏ వృత్తులు చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి బతిమాడుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, లేకపోతే శిక్ష ఉంటుంది, అది మామూలుగా ఉండదు అని చెప్పేసి సిల్లీగా తీసుకుంటాం. ఏదైనా సరే మనం సిల్లీగా తీసుకోకూడదు. దేవుని మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. చివరిగా ఇంకొక మాట చూసుకుని ముగించేసుకున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, అంచె దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పు నడుచుకోవచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యను? ఏదో ఎప్పటి నుంచో వస్తాడని చెప్తున్నారు కదా, ఏడి? పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకుని వాళ్ళు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెను, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగెను అని వారు బుద్ధికి పూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడు లోకము నీటిలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదే అదే మనుషుని వలన భద్రం చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలన, 1000 సంవత్సరం ఒక దినంలో ఉన్నవి. ఎందుకు ఆగుతున్నాడు అని అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గుర్చిన ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఎవరు కూడా నశించకూడదు. ఉదాహరణకి 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. ఎగ్జామ్స్ ఇంచుమించు ఎప్పుడు ఉంటాయి వాళ్ళకి? ఏప్రిల్ మార్చి చివరిలో ఉంటూ ఉంటాయి. అప్పుడు కాదు, ఇప్పుడే పెడతాం, రేపు నెలలోనే పెడతాం ఎగ్జామ్స్ అని అంటే ఏం చేస్తారు పిల్లలు అందరూ? ఏం చదువుకోలేదు కదా మేము, పరీక్షలు ఎలా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, ఇప్పుడిప్పుడే అంటే ఎట్లాగా అంటారు కదా. అందుకనే దేవుడు ఆగుతున్నాడు. లోకంలో ఎవరు నశించుట ఆయన చిత్తం కాదు, అందరూ రక్షింపబడాలనే ఆయన ఉద్దేశంతో లేట్ చేస్తున్నాడు. కాబట్టి మనం గమనించి సిద్ధపడగలిగి మనం ముందు ఉన్నట్లయితే బాగుంటుంది. బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు ఏ విధంగా ఉండి ఉన్నారో మనం చూస్తాం. ఆ విధంగా మనము ఈ నూతన సంవత్సరంలో క్రొత్త జీవిత విధానం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మాట వినాల్సిన వస్తుంది, వాక్యమును అంగీకరించాల్సిన వస్తుంది, వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన వస్తుంది, మారుమనసు పొందాల్సిన వస్తుంది, క్రొత్తగా జన్మించాల్సిన అవసరం అనేది ఉంది. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటాడు. ఒకవేళ క్రీస్తు నందును మరణించినా సరే తిరిగి మరలా ఆయన లేపుతాడని ఖచ్చితంగా తెలియజేస్తుంది.
ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఒకవేళ చనిపోయినా సరే ఆయన మళ్ళా లేపుతాడని గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అంత ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటను నమ్మాల్సిన అవస్థ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు చక్కగా ఓపికతో విన్న మీ అందరికీ కూడా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి వందనాలు సమర్పిస్తూ ముందుకు వెళ్తున్నాను. అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.